హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ప్రగతి మీడియా. మిడిల్ ఈస్ట్ లో సిచ్యువేషన్ ఒక్కసారిగా చాలా సీరియస్ గా మారింది. రీసెంట్ గా ఇరాన్ సుప్రీం లీడర్ జాయింట్ యుఎస్ ఇజ్రాయెల్ మిలిటరీ స్ట్రైక్ లో చనిపోవడంతో మొత్తం ప్రపంచంలో ఒక్కసారిగా హై అలర్ట్ అనౌన్స్ చేశారు. దీని ఇంపాక్ట్ మన ఇండియా పైన, ముఖ్యంగా మన నేషనల్ క్యాపిటల్ ఢిల్లీ పైన చాలా ఎక్కువగా ఉంది. ఢిల్లీ ఇస్ నౌ ఆన్ హై అలర్ట్. ఈ టెన్షన్ వల్ల ఢిల్లీ పోలీస్ ఎలాంటి స్టెప్స్ తీసుకుంటున్నారో, డిప్లొమాటిక్ ఏరియాస్ లో సిచ్యువేషన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మెయిన్ గా చూస్తే ఢిల్లీలో ఉన్న యుఎస్ ఎంబసీ అండ్ ఇజ్రాయెల్ ఎంబసీ దగ్గర సెక్యూరిటీని డబుల్ చేశారు. పోలీస్ ఆఫీషియల్స్ చెప్పిన దాని ప్రకారం చాణక్యపురి డిప్లొమాటిక్ ఏరియా మొత్తం ఇప్పుడు టైట్ విజిల్ లో ఉంది. సెక్షన్ 163 డిప్లొమాటిక్ ఏరియాలో గ్యాదరింగ్ ని రెస్ట్రిక్ట్ చేస్తూ BNSS సెక్షన్ 163 ని ఇంపోజ్ చేశారు. ఎవరు గుంపులుగా ఉండకూడదు అని ఆర్డర్స్ కూడా పాస్ చేశారు. ఎక్స్ట్రా డిప్లాయ్మెంట్, ఎంబసీ గేట్స్ దగ్గర అడిషనల్ ఫోర్సెస్ ని, బ్యారికేడ్స్ ని సెట్ చేశారు. 24/7 పాట్రోలింగ్ కంటిన్యూ అవుతోంది. పబ్లిక్ ప్లేసెస్ అలర్ట్. కేవలం ఎంబసీస్ మాత్రమే కాదు, ఢిల్లీలో ఉన్న బిజీ మార్కెట్స్, రిలీజియస్ ప్లేసెస్ దగ్గర కూడా సెక్యూరిటీని చాలా టైట్ చేశారు. ఎందుకంటే హై ఫుట్ ఫాల్ ఉన్న ఏరియాస్, అంటే ఎక్కువగా జనం ఆర్ క్రౌడ్ ఉన్న ఏరియాస్ లో రిస్క్ ఎక్కువగా ఉంటుంది అని పోలీస్ ఫోర్సెస్ అలర్ట్ గా ఉన్నారు. దీంతో పాటు ఇంటెలిజెంట్ ఏజెన్సీస్ మిడిల్ ఈస్ట్ డెవలప్మెంట్స్ ని క్లోజ్ గా మానిటర్ చేస్తున్నారు. ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సోషల్ మీడియా మానిటరింగ్. ఢిల్లీ పోలీస్ సైబర్ సెల్ అండ్ స్పెషల్ బ్రాంచ్ ప్రతి పోస్ట్ ని క్లోజ్ గా వాచ్ చేస్తున్నారు. ఏమైనా ఇన్ఫ్లమేటరీ కంటెంట్, అంటే రెచ్చగొట్టే పోస్ట్ ఉంటే వెంటనే యాక్షన్ తీసుకుంటున్నారు. రిలీజియస్ లీడర్స్ అండ్ ప్రీచర్స్ ఎవరైనా ఇన్ఫ్లమేటరీ సెర్మన్స్ ఇచ్చినా లేదా కమ్యూనల్ టెన్షన్స్ పెంచాలి అని చూసినా తీవ్రమైన పరిణామాలు ఉంటాయని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ హెచ్చరిస్తోంది. ఒకవైపుకి ఢిల్లీ ఆల్రెడీ అలర్ట్ లో ఉంటే ఇప్పుడు ఈ గ్లోబల్ టెన్షన్స్ వల్ల సెక్యూరిటీని ఇంకా టైట్ చేశారు. ఢిల్లీ పోలీస్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ని యాక్టివేట్ చేసి సిచ్యువేషన్ కంట్రోల్లోకి ఉంచే ప్రయత్నం చేస్తోంది. మిడిల్ ఈస్ట్ లో ఏం జరిగినా మన ఇంటర్నల్ సెక్యూరిటీకి ఎలాంటి దెబ్బ తగలకుండా అథారిటీస్ చాలా జాగ్రత్తగా ఉన్నారు.